ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో 3 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఉత్తర్వులు జారీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా మరియు తాహిర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొని చిక్కుల్లో పడొద్దని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. అంబరాన్ నంటిన అభిమానుల సంబరాలు. నంద్యాలలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. టెక్నాలజీ రంగంలో సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలను బురిడి కొట్టించేందుకు రకరకాల ఎత్తుగడలు అప్రమత్తంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. ప్రజలకు మెరుగైన రీతిలో రెవెన్యూ సర్వీసులు అందించండి. అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో రహదారులు గుంతలమయం. వర్షపు నీరు నిలవడంతో నానా అవస్థలు పడుతున్న ప్రజానికం. నంద్యాల పట్టణంలో రోడ్డు పక్కన బజ్జీలు, చికెన్ పకోడీలు, వంట నూనె రిపీట్ గా వాడితే రోగాలు తప్పవు. వైద్య శాఖ అధికారి అంకిరెడ్డి వెల్లడి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న మంత్రి ఫరూక్ ఫ్యామిలీకి చెందిన 50 కోట్ల స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా ఫరూక్ ప్రత్యర్థి వెంకటన్నకు అనుకూలంగా పన్ను విధించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. దీనిపై విచారణ జరిపి 2 లక్షల లంచాన్ని తీసుకున్నట్లు తేలడంతో సచివాలయం ఉద్యోగి మహేష్, ఆర్ఏ గులాం మహమ్మద్, ఆర్ఓ కృష్ణను సస్పెండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగి మునీర్ను విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి పద్మావతి నగర్లో ఫరూక్ కుటుంబీకులకు 50 సెంట్ల స్థలం ఉంది. దీని విలువ 50 కోట్ల పైమాటే. అయితే ఈ స్థలానికి సంబంధించి ఫరూక్ ఫ్యామిలీకి వ్యాపారి వెంకటన్న మధ్య వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సచివాలయ ఉద్యోగి మహేష్, ఆర్ఏ గులాం మహమ్మద్, ఆర్ఓ కృష్ణ స్థలానికి నిబంధనకు విరుద్ధంగా వెంకటన్నకు అనుకూలంగా ఖాళీ స్థలాల పన్ను వేసి రికార్డులో నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి పిఏ అనిల్ సాగర్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో సచివాలయ ఉద్యోగి మహేష్, ఆర్ఏ గులాం మహమ్మద్, ఆర్ఓ కృష్ణను సస్పెండ్ చేశారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగి మునీర్ను విధుల నుండి తొలగించారు. అయితే ఈ వ్యవహారంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆయనపై కూడా వేటు కూడా పడవచ్చునని తెలుస్తుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 3 సస్పెండ్ చేయడం జరిగిందని, వీరిపై విచారణ కూడా వేయడం జరుగుతోందని తెలిపారు. మన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ 706/9 అనే సర్వే నెంబర్ గత కొంతకాలంగా వివాదంలో ఉన్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఆ వివాదంకు సంబంధించి హైకోర్టు 2345/2003 కేసులో దాన్ని హైకోర్టు వద్ద పెండింగ్లో ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఈ స్థలానికి సంబంధించి ఒక 2 వ్యక్తుల పేరిట వాళ్ళు డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ రికమెండ్ చేయడం, తర్వాత ఆర్ఐ గారు అదేవిధంగా ఆర్ఓ గారు రికమెండ్ చేయడంతో వాటిని కోర్టు కేసును పరిగణలోకి తీసుకోకుండా ఎగ్జామిన్ చేయడం జరిగిందని ప్రాథమికంగా మాకు తెలియడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం ఇనిషియేట్ జరిగింది. అంటే ప్రస్తుతం దాని మీద ఒక ఎంక్వైరీ అధికారిని ఉన్నతాధికారులు నియమించడము, వారి నివేదిక వచ్చిన వెంటనే అధికారుల ఏదైనా విధి నిర్వహణలో ఏదైనా తప్పు జరిగిందా అనేది నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ మీద తదుపరి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా ఆ అసెస్మెంట్కు సంబంధించి
దాన్ని తదుపరి దాన్ని డీయాక్టివేట్ చేయడం అనేది కూడా ఎవరైతే అసెస్ చేయించుకున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళ నోటీసులు ఇచ్చిన తదుపరి డీయాక్టివేట్ చేయడం అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ డాక్యుమెంట్స్ ఫిల్ చేసుకొని దాన్ని విఎల్టీ అనేది వేయడం జరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లో ఉన్న అధికారులు వెళ్ళి తనిఖీ చేసుకొని దాన్ని పన్ను విధించడం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ ఎఫెక్టివ్గా జరిగిందా లేదా, వాళ్ళు చేసింది నిబంధనలను పూర్తిగా పాటించి చేశారా లేదా అన్న విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను తాత్కాలికంగా విధులకు ఆపు చేసి వాటిని నిర్ధారించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు యాకూబ్ గారి కుమారుడు సాహిల్ జన్మదినం సందర్భంగా స్థానిక ఎన్జీఓ కాలనీలోని నారాయణ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నందు దాదాపు 30 మందికి పైగా రక్తదానం చేయడం జరిగిందని స్కూల్ డైరెక్టర్ డాక్టర్ యాకూబ్, కరెస్పాండెంట్ ఇషాక్ వల్లి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ దస్తగిరి మాట్లాడారు. తమ అభిమాన హీరోల పుట్టినరోజులకు, తమ పిల్లల పుట్టినరోజులకు ఇలాంటి సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని, అందులో భాగంగా యాకూబ్ తన రెండవ కుమారుడు సాహిల్ పుట్టినరోజున ఇలాంటి సేవ కార్యక్రమం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఆకాంక్షించారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు కొనే ముందు తప్పనిసరిగా అధికారికంగా గుర్తించిన లేఅవుట్లలో కొనుగోలు చేయాలని, అన్యాధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొని చిక్కుల్లో పడదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో లేఅవుట్ మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరువు కట్టపై అక్కడే సింక్ ప్లాట్లు వేస్తున్న వాటికి సచివాలయ సిబ్బంది ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల మున్సిపల్ పరిధిలో సుమారు 79 అక్రమ లేఅవుట్లలో 305.5 ఎకరాలను గుర్తించామన్నారు. ఈ అక్రమ లేఅవుట్లో కొన్ని ఫ్లాట్ ఇలాంటి రిజిస్ట్రేషన్లు చేయబడవన్నారు. అయితే అంతేకాకుండా అక్రమ లేఅవుట్లలో రోడ్లు, కరెంటు, నీరు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా, మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరూ కూడా మీ ద్వారా నా విన్నపం ఏమిటంటే, పట్టణం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడము, అదేవిధంగా చాలా మంది ఉపాధి కోసం పట్టణీకరణ అంటే గ్రామాల నుంచి నగరాల వైపు రావడం, ఈ కార్యక్రమం వల్ల నంద్యాల పట్టణానికి కూడా కొంత చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావడము, ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఏదైనా చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉందాము, నివాసం ఉందామన్న ఒక ఆలోచనతో చాలామంది రావడం జరుగుతుంది. మరి దీన్ని ఆసరగా చేసుకొని చాలామంది మన పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రైతునగరం కానీ, ఉడుమాలపురం కానీ, వెంకటేశ్వరపురము ఈ రకంగా కొన్ని పరిసర ప్రాంతాల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ఎటువంటి సరైన వసతులు లేకుండా, వనరులు లేకుండా, రోడ్లు కానీ, మంచినీటి వసతి కానీ, వీధి దీపాలు కానీ, కాలువలు కానీ ఏమీ లేకుండా కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా కొన్ని కాలనీల్లో మీరందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలోనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి పెద్ద అమౌంట్ మనం మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి వాటిని అభివృద్ధి చేయాల్సి వస్తుంది. మరి మనకున్న మీగర్ ఇన్కంలో యాక్చువల్గా ఏమిటంటే, ఒక ప్రైవేట్ లేఅవుట్ తయారు చేసినప్పుడు ఆ లేఅవుట్ ఎవరైతే వేస్తారో వాళ్లే ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్లు ఫామ్ చేయడము, కాలువలు కట్టడము, అదేవిధంగా వీధి దీపాలు ఏర్పాటు చేయడము, మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడము, ఇదే కాకుండా ఒక 10% రిజర్వ్ సైట్ ఏర్పాటు చేయడము, ఇట్లా ఒక 30 feet మినిమం కొన్ని 30 feet రోడ్స్ ఏర్పాటు చేయడం, ఇది చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే, 20 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లతోటి లేఅవుట్లు వేస్తున్నారు. మరి చాలామంది ఏమిటంటే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల వారికి ఉన్న పొదుపు చేసుకొని కష్టపడి దాచుకున్న సొమ్మును అక్కడ పెట్టి, అక్కడ ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత సరైన వసతులు లేకుండా వర్షాకాలం వచ్చిందంటే బాగా ఇబ్బందికరమైన వాతావరణం, అన్ని కాలాల్లో కూడా, అన్ని రోజుల్లో కూడా వాళ్ళు రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అనేక మార్లు అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేయకండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము, అదేవిధంగా చట్టాలను కూడా సవరించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఎక్కడ కూడా అక్రమ లేఅవుట్లు వేయడం కానీ, అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి ఎటువంటి అనుమతులు ఇవ్వడం కానీ అనేది మళ్ళీ పునఃపరిశీలన చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి మనం చర్యలు తీసుకుని రేపు కోర్టు ద్వారా ఆ భవనాలను కూల్చివేయడమో,
పార్ట్ రిమూవ్ చేయడమో జరిగినప్పుడు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు ఎవరైనా లోన్స్ ఇచ్చింటే ఆ లోన్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా ప్రజల ధనం, అది ఆ ప్రజల ధనం కూడా అది నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్ని బ్యాంకుల వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్కి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ చేయొద్దని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా బ్యాంకుల వారిని రుణాలు ఇవ్వద్దని చెప్పేసి వారందరినీ కోరుతూ లెటర్లు రాయడం జరిగింది. అదేవిధంగా ప్రజల అవగాహన కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఎక్కడికైతే అంటే అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నందువల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటి, అక్కడ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నప్పుడు ఉండే అనర్థాలు ఏమిటి అనే దాన్ని కూడా తెలియజేయడం కోసం, ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రస్తుతం గుర్తించిన అక్రమ లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పేపర్లో ఒక యాడ్ రూపంలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గుర్తించిన అక్రమ లేఅవుట్ల అన్నింటి దగ్గర కూడా ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు అవగాహన కొరకు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా విన్నపం ఏమిటంటే, ఏదైనా మీరు మీ పొదుపు చేసుకున్న సొమ్ముతోటి ఒక చిన్న స్థలం కొనుక్కోవాలని అనుకున్నప్పుడు దయచేసి పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి. అక్కడ నంద్యాలలో సీనియర్ మెగా అభిమాని లక్ష్మీకాంత్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ థియేటర్ కాంప్లెక్స్ లో ఉదయం ఇందిరా ఫ్యాన్ షో వేయించామని, వెండితెర ఇలవెలుపు మా మెగాస్టార్ కొణిదెల సింహం చిరంజీవేనని అన్నారు. థియేటర్ ప్రాంగణంలో బాణసంచ పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఖైదీగా ప్రజలకు అనేక రకాలుగా సేవలు చేసి ఆపదలు ఆదుకునే ఆపద్బాంధవుడిగా మెగాస్టార్ ఎల్లప్పుడూ ఉంటారని కొనియాడారు. రవి ప్రస్తుత టెక్నాలజీ రంగంలో సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలను బురిడి కొట్టించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారని, అలాంటి వారి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా సైబర్ నేరగాళ్లు తమ పేరిట ఒక వెబ్సైట్ను రిజిస్టర్ చేయించుకుని ఆ వెబ్సైట్కు సంబంధించిన లింకును సామాజిక మాధ్యమాల్లో ఉంచి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి నేరాల్లో మొదట సైబర్ నేరగాళ్లు తమకు సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ సోషల్ మీడియాలో ఉంచిన ఈ వెబ్సైట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు వస్తాయనే కొన్ని స్కీమ్లు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంటారని తెలిపారు. అందులో మీకు ఎలాంటి అనుమానాలున్నా ఫలానా నెంబర్ను కాంటాక్ట్ కావచ్చని ఒక నెంబర్ను సోషల్ మీడియాలో పెడతారని తెలిపారు. నంద్యాల జిల్లా రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందిస్తే గ్రీవెన్స్ తగ్గుతాయని మేరకు రెవెన్యూ అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డిఆర్ఓ ఏ పద్మజ, ఆర్డీఓలు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎం దాసు, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మ్యూటేషన్ భూ ఆక్రమణకు సంబంధించిన అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా, వెబ్ ల్యాండ్లో నమోదు చేయకుండా ల్యాండ్ లిటిగేషన్లో ఉంచి అక్రమాలకు పాల్పడ్డట్లు వెల్లడైతే సంబంధిత అధికారులపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 32,000 ఎకరాల ఆసైన్డ్ భూములు, మరో 32,000 ఎకరాల ఇనాం భూములను విధి విధానాలు అవలంబించకుండా డీ పట్టా ఇచ్చారని వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కర్నూలు నుండి ఇంకా భూ రికార్డులు తెప్పించుకోలేదని, శనివారంలోగా రికార్డులన్నీ తెప్పించుకోవాలని కలెక్టర్ ఏవోను ఆమె ఆదేశించారు. అన్ని తహసీల్దార్ల కార్యాలయాల్లోని రికార్డు భూముల్ని తాను పర్యవేక్షిస్తామని, క్రమ పద్ధతిలో రికార్డులు ఉంచాలని, రికార్డుల నిర్వహణ బట్టి మీ పనితీరును అంచనా వేస్తామన్నారు. నంద్యాల ప్రాంతంలోని ప్రధాన రహదారులు వర్షాలకు ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. నంద్యాల నేషనల్ డిగ్రీ కాలేజ్ వెళ్లే రహదారిలో చిన్న గోతులు, పెద్ద వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారాయి. రోడ్లు గుంతలు పడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు గుంతల్లో వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న గత పాలకులు పట్టించుకోకపోవడంతో చిన్న గుంతలు పెద్ద గుంతలుగా మారడంతో విద్యార్థులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, నాయకులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల పట్టణంలో రోడ్డు పక్కన బజ్జీలు చికెన్ పకోడా బండ్లపైన నూనెలో వేసి రిపీట్గా అదే నూనెను వాడడంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నంద్యాల మున్సిపల్ వైద్య శాఖ అధికారి అంకిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్డు పక్కన చికెన్ పకోడా బజ్జీలు పకోడా వంటి ఎక్కువగా నూనెలో వేసి తయారు చేస్తుంటారు. అయితే వారు అదే నూనె మరలా 4-5 సార్లు వాడుతూ ఉన్నారు. వాటి వల్ల ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎవరు కూడా వ్యాపారస్తులు వారి స్వార్థం కోసం నూనెను రిపీట్గా వాడవద్దని, అలా వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకు ఈ రోడ్డు సైడ్ ఏదైతే ఈ బజ్జీల బండ్లు కానీ, చికెన్ పకోడా సెంటర్లు కానీ, అలాగే ఫిష్ రోస్ట్ సెంటర్లు కానీ, ఈ బండ్ల మీద పెట్టుకొని ఆయిల్ రిపీటెడ్గా అదే ఆయిల్ని యూజ్ చేస్తుంటారు. అంటే దాదాపుగా 4-5 సార్లు, 6 సార్లు, 7 సార్లు రోజు నూనెను మరగబెట్టి మళ్ళీ మరుసటి రోజు కూడా అదే నూనెను అట్లా ఒక మనం ఎక్కువ భాగం 2-3 సార్ల కంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే నూనెను 5-6 సార్లు, 7 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల మనకు దాదాపుగా స్టమక్ సంబంధించిన క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిపీటెడ్గా ఆయిల్లో వేయించిన పదార్థాలు తినడం వల్ల మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ, అలాగే థ్రోట్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా రోడ్డు సైడ్ ఏదన్నా కానీ ఈ బజ్జీలు కానీ, ఈ చికెన్ పకోడాలు, ఎస్పెషల్లీ చికెన్ పకోడాలు, ఫిష్ రోస్టు ఇట్లాంటివి జాగ్రత్తగా ఆయిల్ చూసి దాంట్లో ఆయిల్ ఏ విధంగా ఉంది అనేది చూసి మనము తినడం కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు రెగ్యులర్గా కాకుండా ఏదో ఎప్పుడో ఒకసారి ఈ తినుబండారాలు అనేది మనం తినడం మంచిది. కానీ రిపీటెడ్గా ప్రతిరోజు చికెన్ పకోడా, బజ్జీలు అనేది మనం రిపీటెడ్గా వాడిన ఆయిల్ తినడం వల్ల కూడా మనకు క్యాన్సర్ ఏదైతే ఈ ప్రేగు సంబంధిత క్యాన్సర్లు, అలాగే స్టమక్ సంబంధించిన క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రజలు గమనించి ఇది సూచనలు పాటించగలరని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోడ్డు సైడ్ ఎవరైతే ఈ బండ్ల మీద చికెన్ పకోడా కానీ, బజ్జీల సెంటర్లు కానీ వీళ్ళు కూడా ఆయిల్ను 2-3 సార్ల కంటే ఎక్కువ యూజ్ చేయకుండా ఆయిల్ను పారబోయాలి. అలాగే యూజ్ చేసి మేము ఏదైనా ఎప్పుడన్నా తనిఖీలు చేసినప్పుడు ఈయన ఆ నూనె యొక్క క్వాలిటీ గిన సరిగా లేనప్పుడు వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో 3 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఉత్తర్వులు జారీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా మరియు తాహిర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొని చిక్కుల్లో పడొద్దని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. అంబరాన్ నంటిన అభిమానుల సంబరాలు. నంద్యాలలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. టెక్నాలజీ రంగంలో సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలను బురిడి కొట్టించేందుకు రకరకాల ఎత్తుగడలు అప్రమత్తంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. ప్రజలకు మెరుగైన రీతిలో రెవెన్యూ సర్వీసులు అందించండి. అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో రహదారులు గుంతలమయం. వర్షపు నీరు నిలవడంతో నానా అవస్థలు పడుతున్న ప్రజానికం. నంద్యాల పట్టణంలో రోడ్డు పక్కన బజ్జీలు, చికెన్ పకోడీలు వంట నూనె రిపీట్గా వాడితే రోగాలు తప్పవు. వైద్య శాఖ అధికారి అంకిరెడ్డి వెల్లడి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.